నిషేధిత గంజాయిని అమ్మినా సేవించినా కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. భూపాలపల్లి బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన అనపర్తి రాజేష్ అనే యువకుని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేసిన తనిఖీల్లో అతని వద్ద నుంచి 1 కేజీ 300 గ్రాముల నిషేధిత గంజాయి పట్టుకున్నట్లు భూపాలపల్లి సీఐ నరేష్ తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. బస్టాండ్ సమీపంలో నాగారం గ్రామానికి చెందిన అనపర్తి రాజేష్ అనే అతను తన దగ్గర ఉన్నటువంటి గంజాయిని అమ్ముకుందామని బస్టాండ్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కోసం అని చెప్పి బస్టాండ్ దగ్గరికి రాగా భూపాలపల్లి బస్టాండ్ దగ్గరికి రాగా అతన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర ఉన్న గంజాయిని వెయ్యి చేయించడం అరౌండ్ 1 కేజీ 1.3 కేజీస్ గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. అది విషయమై మేము కేసు రిజిస్టర్ చేసి ఇతను ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా భూపాలపల్లి పట్టణంలో ఎవరైనా గంజాయి తాగినా, గంజాయి సరఫరా చేసినా, గంజాయి అమ్మినా, గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.